ఈరోజు ప్రభు పక్షాన నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు సంతానం లేకుండా ఉన్నావేమో, సంవత్సరాలుగా 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా నువ్వు సంతానం లేకుండా ఉన్నావేమో. నా ప్రభు పక్షాన చెప్తున్నా, నా దేవుడు నిశ్చయంగా నీకు సంతానం కలుగు చేస్తాడు. పండంటి బిడ్డను తీసుకొచ్చి నువ్వు సాక్ష్యం ఇస్తావు. శారా నవ్వినందుకు తన కడుపును ఎవరిని పుట్టించాడు? స్మైల్, నవ్వును పుట్టించాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఈరోజు పుట్టెడు ఏడుపుతో దేవుని సన్నిధికి వచ్చావేమో. నా దేవుని పక్షంగా చెప్తున్నా, నీ నోట దేవుడు నవ్వు కలుగు చేయబోతా ఉన్నాడు. నీ చేతికి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన సంతానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తా నేను, ఇప్పుడు దాకా నానా రకాలుగా అప్పులు అప్పులు అప్పులు, అక్కడ అప్పులైన ఇక్కడ అప్పులైపోయినాయని చెప్పి బాధపడుతున్నావు కదా. అందరి దగ్గర చేతులు చాచి అడిగేటట్లుగా ఉంది కదా నీ జీవితం. నా దేవుని పక్షంగా చెప్తున్నా, నువ్వు అడగటం కాదు, అనేక మందికి ఇచ్చేటట్లుగా నా దేవుడు నీ ఇంటిని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన సహాయం కలుగు చేసి అనేక మంది దీనులకు, దిక్కులేని వాళ్ళకు, ఏమండి, సమాజంలో కొంతమందికి నువ్వు చేతులు చాచి ఉపకరించేటట్లుగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్. నా దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. చేతగాని దద్దమ్మ కాదు. చేతగాని దద్దమ్మవి నువ్వు, నేను. నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే ఎదురు రాపిచ్చాం. నీ సమస్య ఏదైనా, నువ్వున్న స్థితిగతులు ఏమైనా, నీ పరిస్థితులు ఏమైనా, అన్నిటికీ చాలిన సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఈరోజు నువ్వు దిగులు పట్టడానికి వెళ్ళలేదు, అధైర్య పట్టడానికి వెళ్ళలేదు, బెంబేలు ఎత్తిపోవడానికి వెళ్ళలేదు. ఎవరున్నారు నీ వెనక? నీతో పోరాడుతున్న వారు వెనక ఎమ్మెల్యేలు ఉండొచ్చు, నీతో పోరాడుతున్న వారు వెనక ఎంపీలు ఉండొచ్చు, నీతో పోరాడుతున్న వాళ్ళ వెనక పోలీసులు ఉండొచ్చు, లేకపోతే ధనబలం ఉండొచ్చు, కండబలం ఉండొచ్చు, భుజబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు. కానీ నీ వెనక మాత్రం సర్వశక్తి కలిగిన దేవుని బలం ఉంది. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళ తలలు కిందకి దిగుతాయి. నా దేవుని కృప ద్వారా నీ తల పైకి ఎత్తపడుతుంది. ఆమేన్, ఆమేన్. ఏమండి, శారాలు ఎవరైనా మీలో ఉన్నారా? నవ్వుకుంటున్నారా మీరు ఎవరైనా? దేవుని మాటను బట్టి నవ్వొద్దు. నవ్వినా సరే ఇబ్బంది ఏమీ లేదు. నీ నవ్వుల్ని చిరునవ్వులుగా మారుస్తాడు ఆయన. ఆమేన్. కాబట్టి విశ్వాసంతో ఉండండి. అవిశ్వాసుల జీవితంలో ఉన్న దేవుడు ఏ కార్యాలు చేయలేడు, చేయలేడు, చేయలేడు. విశ్వాసము గలదానవై పొమ్ము, నీ విశ్వాస ప్రకారమే నీకు అగునుగాక. విశ్వాసానికి చాలా చాలా శక్తి ఉందండి. చాలామంది తక్కువ అంచనా వేస్తారు విశ్వాసాన్ని.